హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ షార్ట్కట్స్ 18 ట్రిగ్నామెట్రీకి సంబంధించినటువంటి ముఖ్యమైన షార్ట్కట్స్, గత పరీక్షల్లో అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించిన షార్ట్కట్స్ ఈరోజు నేర్చుకోబోతూ ఉన్నాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ఇక్కడ tan a ప్లస్ tan b ప్లస్ k ఇంటూ tan a tan b అని ఇస్తే ఇది మొత్తం కలిపి కూడా అది k అవుతుంది అనమాట. చూడండి, tan a ప్లస్ tan b ప్లస్ k ఇంటూ tan a tan b ఈక్వల్ టు ఏమవుతుందంటే ఈ మొత్తం వాల్యూ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి kకి ఈక్వల్ అవుతుంది అనమాట. ఫస్ట్ వన్ tan 36 degrees ప్లస్ tan 42 degrees ప్లస్ 2 ఇంటూ tan 36 ఇంటూ tan 42 వాల్యూ. చూడండి, ఇది ఎలా ఉంది, tan a ప్లస్ tan b ప్లస్ 2 ఇంటూ k ఇంటూ tan a ఇంటూ tan b ఫామ్లో ఉంది. అంటే k ప్లేస్లో 2 ఉంది. ఈ మొత్తం అనేది kకి ఈక్వల్ అంటే 2కి ఈక్వల్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ tan 20 degrees ప్లస్ tan 25 degrees ప్లస్ √3 ఇంటూ tan 20 ఇంటూ tan 25 degrees. సేమ్ ఇదే మోడల్ చూడండి, tan a ప్లస్ tan b ప్లస్ k ఇంటూ tan a tan b. సో ఇక్కడ ఈ మొత్తం వాల్యూ kకి ఈక్వల్ అవుతుందంటే √3కి ఈక్వల్ అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ tan 18 degrees ప్లస్ tan 27 degrees ప్లస్ tan 18 ఇంటూ tan 27 degrees. ఇక్కడ ఏమీ లేదంటే ఎంత ఉన్నట్టమ్మా, 1 ఇంటూ, అంటే k ప్లేస్లో ఎంత ఉంది, ఇక్కడ 1 ఉంది. కాబట్టి ఈ మొత్తం వాల్యూ ఏమైంది, 1 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. అంటే ఇది కూడా tan a ప్లస్ tan b ప్లస్ k ఇంటూ tan a tan bలో ఉంది. ఈ మొత్తం వాల్యూ అనేది kకి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ k ప్లేస్లో 1 ఉంది కాబట్టి ఆన్సర్ 1 అవుతుంది. నెక్స్ట్ అనదర్ ట్రిక్ అమ్మా, tan a మైనస్ tan b మైనస్ k ఇంటూ tan a tan b ఈక్వల్ టు, ఇలా ఉన్నా కూడా అంటే ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు కూడా ఆ వాల్యూ k అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి అమ్మా, tan 75 మైనస్ tan 15 మైనస్ 1/2 ఇంటూ tan 75 ఇంటూ tan 15. అంటే tan a మైనస్ tan b మైనస్ k ఇంటూ tan a tan b అనేది k అవుతుంది. అంటే k ప్లేస్లో 1/2 ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ కూడా ఏముండాలి, మైనస్ ఉండాలి, అప్పుడే అది k అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ కూడా ప్లస్గా ఉండాలి, అప్పుడే అది k అవుతుంది. సో చూడండి అమ్మ, నెక్స్ట్ వన్ tan 26 degrees మైనస్ tan 6 degrees ప్లస్ √3 ఇంటూ tan 26 ఇంటూ tan 16. ఇప్పుడే చెప్పాం, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ఏముండాలి, మైనస్ ఉండాలి. కాబట్టి దీన్ని ఎలా రాస్తాం, మైనస్ ఆఫ్ మైనస్ √3గా రాసుకుంటే అప్పుడు ప్లస్ √3 అయింది. అంటే మనకు కావాల్సినటువంటి మైనస్ వస్తుంది. అంటే ఇక్కడ k ప్లేస్లో ఎంత ఉన్నట్టు, మైనస్ √3 ఉన్నట్లు. సో ఆన్సర్ ఏమవుతుందమ్మా, మైనస్ √3 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ట్రిక్ చూద్దాం. ఇఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90 degrees, అంటే యాంగిల్ ఏ యాంగిల్ బి మొత్తము 90 డిగ్రీలు అయితే అప్పుడు tan a మైనస్ tan b బై tan ఆఫ్ ఏ మైనస్ బి అనేది 2కి ఈక్వల్ అవుతుంది. అంటే ఈ ఫార్ములాలో ఉంటే ఏ ప్లస్ బి 90 degrees అయ్యి tan a మైనస్ tan b బై tan ఆఫ్ ఏ మైనస్ బి లా ఉంటే దాని ఆన్సర్ అనేది 2 అవుతుంది. ఓకే, సో చూడండి, ఇక్కడ tan a ఎంతమ్మా, ఏ ఎంత ఉంది ఇక్కడ 65, అలాగే b ఎంత ఉందమ్మా 25. సో ఏ ప్లస్ బి అంటే 65 ప్లస్ 25 90 degrees. సో ఏ ప్లస్ బి 90 అయిపోయింది. చూడండి, tan a మైనస్ tan b బై tan ఆఫ్ ఏ మైనస్ బి, ఏ మైనస్ బి అంటే 65 మైనస్ 25 40. చూడండి, ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి దీని ఆన్సర్ 2 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ tan 80 degrees మైనస్ tan 10 degrees బై tan 70 degrees ఈక్వల్ అని ఇచ్చారు. చూడండి, ఇక్కడ కూడా tan ఏ అంటే 80 ఉంది, బి అంటే 10 ఉంది. సో 80 ప్లస్ 10 అనేది 90, అంటే ఏ ప్లస్ బి అనేది 90 వచ్చింది. tan a మైనస్ tan b బై tan ఆఫ్ ఏ మైనస్ బి అంటే 80 మైనస్ 10 70. కాబట్టి ఇలా ఉంది కాబట్టి దీని ఆన్సర్ కూడా 2 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ట్రిక్ అమ్మా, ఇఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90 degrees cot a ఇంటూ cot b ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే ఏ ప్లస్ బి 90 అయితే cot a ఇంటూ cot b ఏమవుతుందమ్మా,
1 అవుతుంది. చూడండి ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చారు. cot π/24 ఇంటూ cot 3π/24 ఇంటూ cot 5π/24 ఇంటూ cot 7π/24 ఇంటూ cot 9π/24 ఇంటూ cot 11π/24 అని ఇచ్చారు. చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ లాస్ట్ వన్ తీసుకోండి. సో ఏంటమ్మా అవి π/24 ప్లస్ 11π/24. సో టోటల్గా ఏమొస్తుంది 12π/24. 12 1s 12 2s ఎంత వచ్చింది π/2 అంటే ఎంతమ్మా 90 degrees. అంటే ఫస్ట్ వన్ లాస్ట్ వన్ మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. సో ఇది అయిపోయింది. అలాగే ఇప్పుడు దీన్ని ఈ ముందు దాన్ని చూడండి. ఇక్కడ ఏముందమ్మా యాంగిల్ 3π/24, ఇక్కడ ఏముంది 9π/24. సో 3π/24 ప్లస్ 9π/24 ఏమవుతుంది 3π ప్లస్ 9π/24 12π/24. సో 12 1s 12 2s ఇది కూడా π/2 వచ్చింది. కాబట్టి వీటి యొక్క లబ్ధము కూడా 1 అవుతుంది. ఇక మిడిల్లో ఇక ఈ రెండే మిగిలిపోయినాయి. ఫస్ట్ వన్ లాస్ట్ వన్ ప్రొడక్ట్ 1 అయిపోయింది. అలాగే సెకండ్ వన్ లాస్ట్ నుంచి సెకండ్ వన్ ప్రొడక్ట్ 1 అయిపోయింది. ఇక మిడిల్లో ఉన్న ఈ 2 చూద్దాం. ఓకే 5π/24 ఓకే ప్లస్ 7π/24. సో 12π/24 అవుతుంది. 12 1s 12 2s ఈ రెండిటి యొక్క యాంగిల్స్ మొత్తం కూడా 90 వచ్చింది. కాబట్టి వీటి లబ్ధము కూడా cot A ఇంటూ cot B 1 అయిపోతుంది. ఇప్పుడే చెప్పాం మనం స్టార్టింగ్లో A+B 90 అయితే cot A ఇంటూ cot B 1 అవుతుంది. సో ఈ యాంగిల్ని సమ్ చేస్తే 90 వచ్చింది. కాబట్టి cot A ఇంటూ cot B ప్రొడక్ట్ కూడా 1 వచ్చిందంటే 1 ఇంటూ 1 మొత్తం ఎంత అవుతుంది 1 అవుతుంది. సో ఆప్షన్ D ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ద వాల్యూ ఆఫ్ cot 52 degree by tan 38 degree ప్లస్ cot 20 degree by tan 70 degrees ఈక్వల్ టు చూడండి నేను దీన్ని ఎలా రాస్తానంటే cot 52 degree ఇంటూ 1/tan అంటే cot అవుతుంది కాబట్టి cot 38 degree ప్లస్ cot 20 degrees ఇంటూ 1/tan అంటే cot 70 degree. చూడండి ఇక్కడ యాంగిల్ ఏ ఎంత ఉందాం ఇక్కడ 52, ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది 38. ఈ రెండింటిని సమ్ చేస్తే అంటే A+B వచ్చేసి 90 డిగ్రీ అయింది. కాబట్టి cot A ఇంటూ cot B ఏమవుతుంది 1 అవుతుంది. అలాగే ప్లస్ ఇక్కడ చూడండి అమ్మా 20 ప్లస్ 70 వీటి మొత్తం కూడా ఎంత 90. కాబట్టి cot A ఇంటూ cot B ఏమైంది 1 అవుతుంది. సో 1 + 1 వచ్చేసి 2 అవుతుంది. సో ఆప్షన్ C ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇఫ్ A+B 90 degrees దెన్ tan A ఇంటూ tan B ఈక్వల్ టు 1. అంటే A+B 90 అయితే ఇందాక cot A ఇంటూ cot B 1 అని రాసాం కదా. అలాగే tan A ఇంటూ tan B కూడా 1 అవుతుంది. చూడండి ఇక్కడ స్టార్టింగ్ tan 1 ఉంది, లాస్ట్లో tan 89 ఉంది. సో 1 + 89 ఎంతమ్మా 90 degrees. సో ఈ రెండిటి లబ్ధం 1 అవుతుంది. అలాగే tan 2 దీని ముందు tan 88 వాటి లబ్ధం 1. అలాగా tan 3 tan 87 వాటి లబ్ధం కూడా 1. అట్లా చేసుకుంటూ వెళ్తే అన్నీ 1 1 అయిపోయి లాస్ట్లో tan 45 ఒక్కటే మిగిలిపోతుంది. tan 45 వాల్యూ కూడా ఎంత 1. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే 1 ఇంటూ 1 ఇంటూ అండ్ సో ఆన్ 1 అవుతుంది. సో ఆప్షన్ D ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ tan π/20 ఇంటూ tan 3π/20 ఇంటూ tan 5π/20 ఇంటూ tan 7π/20 ఇంటూ tan 9π/20 అని ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ వన్ లాస్ట్ వన్ తీసుకోండి. π/20 ప్లస్ 9π/20 ఇదేమైందమ్మా 10π/20 0 0 క్యాన్సిల్ అయితే π/2 వచ్చింది. కాబట్టి ఈ రెండిటి యొక్క లబ్ధం ఎంత అవుతుంది 1 అవుతుంది. అలాగే ఇక్కడ సెకండ్ది ఇటు నుంచి సెకండ్ది చూద్దాం. సో ఇవేంటి చెప్పండి అమ్మా 3π/20 ప్లస్ 7π/20 ఈ మొత్తం కూడా ఏమైంది 10π/20 అవుతుంది. సో ఇది కూడా π/2 అవుతుంది. కాబట్టి వీటి లబ్ధం ఎంతమ్మా 1 అవుతుంది. ఎందుకని A+B 90 అయితే tan A ఇంటూ tan B ఎంత అవుతుందమ్మా 1 అవుతుంది. ఇక్కడ మిగిలిపోయింది ఏంటమ్మా tan 5π/20. సో 5 1s 5 4s అంటే ఏముంటుంది tan π/4. tan π/4 వాల్యూ కూడా ఎంత 1. సో 1 ఇంటూ 1 ఇంటూ 1 ఎంత వస్తుందమ్మా 1 వస్తుంది. సో ఆప్షన్ D ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ద వాల్యూ ఆఫ్ tan 5 degree ఇంటూ tan 25 degree ఇంటూ tan 45 degree ఇంటూ tan 65 degree ఇంటూ tan 85 degree అని ఇచ్చారు. సో ఇది కూడా అదే మోడలు. ఈ tan 5 tan 85 5 + 85 ఎంతమ్మా 90. కాబట్టి A+B 90 అయితే tan A ఇంటూ tan B 1 అవుతుంది. సో ఇది tan 25 ఇది tan 65
ఓకే, ఇక్కడ 25 65 కూడా 90 కాబట్టి tan A ఇంటూ tan B 1 అవుతుంది. ఇక మిగిలిపోయింది ఏంటి, tan 45 వాల్యూ కూడా 1. సో 1 ఇంటూ 1 ఇంటూ 1 1 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ట్రిక్ అమ్మ, sin θ1 ప్లస్ sin θ2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ sin θn బై cos θ1 ప్లస్ cos θ2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ cos θn ఈక్వల్ టు, ఇది sin బై కాస్ కాబట్టి tan ఆఫ్ θ1 ప్లస్ θ2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ θn బై, ఇవి ఎన్ని ఉన్నాయి మొత్తం n ఉన్నాయి కాబట్టి బై n వేస్తాం. ఒకవేళ 2 ఉంటే బై 2 రాస్తాం, 3 ఉంటే బై 3 రాస్తాం, 4 ఉంటే బై 4. అలాగా చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి, న్యూమరేటర్లో సైన్లో ఉంది, డినామినేటర్లో కాసులో ఉంది. చాలా సింపుల్గా చేయొచ్చు. చూడండి, సైన్ బై కాస్లా ఉంది, ఇదే ఫార్ములా ఉంది. సో tan ఆఫ్, ఇక్కడ θ1 ఎంతమ్మా 12a ప్లస్ θ2 ఎంత 8a బై ఎన్ని ఉన్నాయి ఇవి 1 2 2 ఉన్నాయి కదా, బై 2 వేసేయటమే. సో tan ఆఫ్ 12 8 ఎంత 20 20a బై 2 2 1s 2 10s. సో tan 10a అవుతుంది. tan 10a అనేది ఎక్కడ ఉంది, ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, sin 65 ప్లస్ sin 25 బై cos 65 ప్లస్ cos 25, ఇది కూడా అదే మోడల్లో ఉంది కదమ్మా. సో ఏమవుతుంది, tan ఆఫ్, ఇక్కడ ఏముంది చూడండి అమ్మా, 65 ప్లస్ 25 బై ఎన్ని ఇవి మొత్తం 2 కదా, సో బై 2 వేస్తాం. సో tan ఆఫ్ 65 25 వచ్చేసి 90. సో tan 90 బై 2 అంటే tan 45 వాల్యూ ఎంతమ్మా 1 కాబట్టి. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, sin θ ప్లస్ sin 2θ బై 1 ప్లస్ cos θ ప్లస్ cos 2θ అని ఇచ్చారు. సో ఇది కూడా అదే ఫార్ములా రూపంలో వేస్తాం. చూడండి, ఫస్ట్ వన్ ఇక్కడ ఏమీ లేదు అంటే 0 రాసుకోండి. ఇది ఎప్పుడు 0 అవుతుంది, sin 0θ, sin 0θ అంటే sin 0 ఎంతమ్మా 0 ప్లస్ sin θ ప్లస్ sin 2θ బై, ఇక్కడ దీన్ని వచ్చేసి cos 0θ అని రాసుకోండి. cos 0 ఎంతమ్మా 1 ప్లస్ cos θ ప్లస్ cos 2θ. సైన్ బై కాస్ కాబట్టి ఏమొస్తుంది, tan ఆఫ్ 0θ ప్లస్ θ ప్లస్ 2θ బై 1 2 3 3 ఉన్నాయి కదా, బై 3 అవుతుంది. సో tan ఆఫ్ 0θ ప్లస్ θ ప్లస్ 2θ అంటే 3θ బై 3, 3 3 క్యాన్సిల్ అయిపోతే tan θ వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. చూడడం, ఇక్కడ cos x ప్లస్ cos y అనేది 1/3 ఇచ్చారు, sin x ప్లస్ sin y అనేది 1/4 ఇచ్చారు. అప్పుడు tan ఆఫ్ x ప్లస్ y బై 2 అన్నారు కాబట్టి ఫస్ట్ ఇది రాసుకోండి, sin x ప్లస్ sin y ఈక్వల్ టు 1/4 అని రాసుకోండి బై, ఇది రాయండి ఇప్పుడు cos x ప్లస్ cos y ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఇక్కడ ఇచ్చింది ఏంటి 1/3. సో ఇప్పుడు చూడండి, మనకు కావాల్సిన ఫార్ములాలోకి వచ్చింది కదా, sin x ప్లస్ sin y బై cos x ప్లస్ cos y అని వచ్చింది కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే tan ఆఫ్ x ప్లస్ y బై ఎన్ని ఉన్నాయి ఇవి 2 కదా కాబట్టి బై 2. సో 1/4 బై 1/3 అంటే 3/4 వస్తుంది. మనల్ని అడిగింది కూడా ఇదే, tan ఆఫ్ x ప్లస్ y బై 2 3/4 వచ్చింది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ sin ఆల్ఫా ప్లస్ sin బీటా ఈక్వల్ టు ఏ, cos ఆల్ఫా ప్లస్ cos బీటా ఈక్వల్ టు బి అని ఇచ్చారు. దెన్ cos ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అన్నారు. సో ఇప్పుడు ఇది బై ఇచ్చేద్దాం. మామూలుగా మనకు తెలుసు కదా, ఏమవుతుందంటే sin ఆల్ఫా ప్లస్ sin బీటా బై cos ఆల్ఫా ప్లస్ cos బీటా అవుతుంది ఈక్వల్ టు ఏ బై బి అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం, tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 అని చెప్పి రాస్తాం ఈక్వల్ టు ఏ బై బి. సో అది మనం ఇందాక వేసినటువంటి ఫార్ములా ప్రకారం, ట్రిక్ ప్రకారం. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ప్రాబ్లంలో cos ఆల్ఫా ప్లస్ బీటా అడిగారు. cos ఆల్ఫా ప్లస్ బీటా అంటే ట్యానుల్లో ఏమవుతుందంటే 1 మైనస్ tan స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 అవుతుంది. సో 1 మైనస్, ఇక్కడ tan ఆల్ఫా ప్లస్ బీటా బై 2 అంటే ఏమొచ్చింది ఏ బై బి కాబట్టి ఏ స్క్వేర్ బై బి స్క్వేర్, స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 1 ప్లస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ ఎల్సిఎం చేస్తే బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్, ఇక్కడ ఎల్సిఎం చేస్తే బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై
బీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వస్తుంది. సో ఇది ఆప్షన్ సిలో ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. దీన్ని థీటా సైన్ అనేది కాస్ అనేది ఏ యాంగిల్కి ఈక్వల్ ఉంటుందంటే 45 డిగ్రీస్ కాబట్టి ఇక్కడ ఆల్ఫా బీటాని 45 తీసుకొని కూడా చేయవచ్చు. సైన్ ఆల్ఫా అంటే సైన్ 45 1/2, సైన్ 45 1/2 అంటే ఏ వచ్చేసి 1/2 1/2 అంటే 2/2 అంటే √2 వస్తుంది ఏ వాల్యూ. అలాగే కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా, కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా అనేది బి కాబట్టి ఇది కూడా ఇక్కడ బి వాల్యూ కూడా సేమ్ అంతే వస్తుంది. ఎందుకంటే కాస్ 45 1/2 కాస్ 45 1/2 కాబట్టి బి అనేది కూడా √2నే వస్తుంది. సో కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా కానీ మనం అప్లై చేస్తే కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే కాస్ 45 ప్లస్ 45 అంటే కాస్ 90 వస్తుంది. కాస్ 90 వాల్యూ ఎంతమ్మా? 0 కదా. 0 ఎప్పుడు అవుతుంది? ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, 0 కాదు ఎందుకంటే ప్లస్ ఉంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ కూడా 0 కాదు. చూడండి బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే √2 హోల్ స్క్వేర్ మైనస్ √2 హోల్ స్క్వేర్ 2 - 2 0 అవుతుంది. కాబట్టి ఈ మెథడ్లో వేయొచ్చు, ఈ మెథడ్లో వేయొచ్చు, రెండు పద్ధతుల్లో వేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ఏ అని ఇచ్చారు, కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా బి అని ఇచ్చారు. అయితే సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అని చెప్పి అడిగారు. సో ఇందాట్లాగా అదే ఫార్ములా మనం అప్లై చేద్దాం. సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా బై ఇది వేయండి సెకండ్ ఈక్వేషన్. సో కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ఈక్వల్ టు ఏ బై బి అవుతుంది. మనకు తెలిసిన ఫార్ములా తెలుసు కదమ్మా, సైను కాసుల్లో ఉన్నప్పుడు ట్యాన్ ఆఫ్ అని ఇక్కడ θ1 ప్లస్ θ2 అలా ఫార్ములా అప్లై చేస్తాం కాబట్టి ఇక్కడ θ1 ప్లేస్లో ఆల్ఫా ఉంది, θ2 ప్లేస్లో బీటా ఉంది. ఇక్కడ 2 యాంగిల్సే ఉన్నాయి కాబట్టి బై 2 అవుతుంది. సో ట్యాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఏ బై బి వస్తుంది. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? సైన్ ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కోమన్నారు. సైన్ ఆల్ఫా ప్లస్ బీటా అనేది ట్యానుల్లో ఏమవుతుందంటే ఫార్ములా ఉంది, సైన్ 2θకి ఫార్ములా ఏంటంటే 2 tan θ బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ θ. సో ఆ ప్రకారం సైన్ θ అంటే 2 tan θ బై 2 బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ θ బై 2. సో 2 ఇంటూ ఏ బై బి బై 1 ప్లస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. సో 2a బై బి బై ఇక్కడ ఎల్సిఎం చేస్తే బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ బీకి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఒక బి మిగిలిపోయింది, ఇది న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది. సో 2ab బై బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో 2ab బై బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అనేది ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ట్రిక్ అమ్మా, ఇందాక న్యూమరేటర్లో సైన్లుండి డినామినేటర్లో కాస్ ఉంటే ట్యాన్ ఆఫ్ θ1 ప్లస్ θ2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ θn బై ఎన్ అని రాసాము. ఇక్కడ కాస్ బై సైన్ అని ఉంది కాబట్టి కాస్ θ1 ప్లస్ కాస్ θ2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ కాస్ θn బై సైన్ θ1 ప్లస్ సైన్ θ2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ సైన్ θn అంటే కాట్ ఆఫ్ θ1 ప్లస్ θ2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ θn బై ఎన్ అవుతుంది. చూడండి ఇక్కడ కాసుల్లో 3 ఉన్నాయి, ఇక్కడ కాస్ ఏ ప్లస్ కాస్ 3a ప్లస్ కాస్ 5a బై సేమ్ అవే ఉండాలి సైన్లో కూడా, సైన్ ఏ ప్లస్ సైన్ 3a ప్లస్ సైన్ 5a. ఇలా ఉన్నప్పుడు కాట్ ఆఫ్ చూడండి ఇక్కడ ఏముంది ఏ ప్లస్ 3a ప్లస్ 5a మొత్తం ఎన్నివి 1 2 3 కాబట్టి బై 3 వేస్తాం. అంటే కాట్ ఆఫ్ 1 ప్లస్ 3 4 4 ప్లస్ 5 9 కాట్ 9a బై 3 3 1s 3 3s. సో కాట్ 3a వస్తుంది. కాట్ 3a అనేది ఆప్షన్ సిలో ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 1 ప్లస్ కాస్ 2θ బై సైన్ 2θ, దీనిని కూడా ఆ ఫార్ములాలో మనం వేయవచ్చు. చూడండి ఇక్కడ 1ని కాస్ 0 డిగ్రీస్గా రాసుకుంటే కాస్ 0 డిగ్రీ θ ప్లస్ కాస్ 2θ అవుతుంది. కాస్ 0 డిగ్రీ θ అంటే 1ఏ కదా. సో 1 ప్లస్ కాస్ 2θ. సో సైన్ 2θనే ఉంది డినామినేట్లో, 0 ప్లస్ సైన్ 2θ అంటే సైన్ 0 డిగ్రీ θ అంటే ఇక్కడ ఏముందమ్మా 0 ప్లస్ సైన్ 2θ. సో ఇప్పుడు చూడండి మనకు కావాల్సిన ఫార్ములాలోకి వచ్చింది కాబట్టి కాస్ బై సైన్ అంటే కాట్ ఆఫ్ 0 డిగ్రీ θ ప్లస్ 2θ బై 2 ఉన్నాయి కాబట్టి బై 2 వేస్తాం. సో కాట్ ఆఫ్ 2θ బై 2 2 క్యాన్సిల్ అయిపోతే కాట్ θ వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ tan a బై 1 మైనస్ కాట్ ఏ ప్లస్ కాట్ ఏ బై 1 మైనస్ tan a ఈక్వల్ అని ఇచ్చారు. సో ఇలా ఇచ్చినప్పుడు మనం యాంగిల్స్ అనేవి మనం ఏదో ఒక యాంగిల్ని ఎజూమ్ చేయాలి. అలా ఎజూమ్ చేస్తే మనకి ఈ
ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే దేనికి ఈక్వల్ అవుతుందో అది సరైన సమాధానం అవుతుంది. ఈ విధంగా సింపుల్ మెథడ్లో చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఏ అనేది 45 డిగ్రీస్ తీసుకుంటే ట్యానుల్లో 45 అంటే 1 కాబట్టి ఈజీగా ఉంటుందని 45 తీసుకుంటే ఒకవేళ tan 45 1, cot 45 కూడా 1. సో 1 - 1 ఏమైంది 0. డినామినేటర్లో 0 వచ్చింది అనుకోండి ఇన్ఫినిటీ వస్తుంది, అప్పుడు అది పాసిబుల్ కాదు. అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏ అనేది -45 డిగ్రీస్ తీసుకుంటున్నా. చూద్దాం. tan ఆఫ్ -45 బై 1 - cot ఆఫ్ -45 ప్లస్ cot ఆఫ్ -45 బై 1 - tan ఆఫ్ -45. సో tan -45 అంటే tan θ అంటే tan 45 అంటే -1. సో అలాగే cot ఆఫ్ -45 cot 45 కాబట్టి +1 అవుతుంది. ప్లస్ -1 బై 1 + 1. సో -1/2 ప్లస్ -1/2. సో మైనస్ ఆఫ్ అంటే -1 అవుతుంది. సో -1 అనేది ఇక్కడ ఈ ఆప్షన్స్లో దేనికి సూటబుల్ అవుతుందో చెక్ చేద్దాం. ఏ ఆప్షన్కి సూటబుల్ అవుతుందో చెక్ చేద్దాం. ఇప్పుడు సైన్ -45 ఏమవుతుంది -1/√2. కాస్ -45 ఏమైంది -1/√2. ఓకే, +1. సో ఇదేమైంది ఈ రెండు మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది. సో 1/2 + 1 అంటే 3/2 కాబట్టి ఇది అసలు కాదు. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సీక్ -45 అంటే √2 వస్తుంది. సీకెంట్ ఆఫ్ -θ సీక్ θ కాబట్టి. కొసీక్ -45 అంటే ఏమొస్తుందంటే -√2 వస్తుంది. ఓకే, +1 ఇక్కడ ఉంది కదా +1. సో √2 × -√2 -2. -2 + 1 ఎంతమ్మా -1. సో ఇక్కడ మనకి సబ్స్టిట్యూట్ చేసిన -1 వచ్చింది కాబట్టి ఇది దీంట్లో సబ్స్టిట్యూట్ చేసిన -1. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ cos³ θ ప్లస్ sin³ θ బై cos θ ప్లస్ sin θ ప్లస్ cos³ θ మైనస్ sin³ θ బై cos θ మైనస్ sin θ అని చెప్పి అడిగారు. సో ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా మనం θ వాల్యూని ఎజ్యూమ్ చేద్దాం. ఏ తీసుకుంటే ఈజీగా వస్తుందో ఆ వాల్యూని మనం సెలెక్ట్ చేసుకుందాం. నేను θని 0 డిగ్రీస్ తీసుకుంటున్నా. ఏ యాంగిల్కి కరెక్ట్గా వస్తే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది బై ప్రాక్టీస్ మీద మనకి ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. cos³ θ అంటే cos0³ θ అంటే 1³ అలాగే sin³ θ sin 0 కాబట్టి 0³ బై cos θ అంటే cos0 1 ప్లస్ sin θ sin 0 ఓకేనా, ప్లస్ cos³ θ మైనస్ sin³ θ. సో cos0³ అంటే 1³ మైనస్ sin³ θ అంటే 0³ అవుతుంది బై cos θ అంటే cos0 1 మైనస్ sin θ అంటే sin 0 అవుతుంది. సో 1³ బై 1 అంటే 1 ప్లస్ ఇక్కడ కూడా 1³ బై 1 అంటే 1. సో 1 + 1 అనేది 2 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ tan ఆఫ్ π/4 ప్లస్ x/2 ప్లస్ tan ఆఫ్ π/4 మైనస్ x/2 అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఎక్స్ వాల్యూ అంటే θ ప్లేస్లో ఎక్స్ ఉంది కాబట్టి ఈ ఎక్స్ వాల్యూని ఎజ్యూమ్ చేయాలి. నేను ఫస్ట్ ఎక్స్ వాల్యూని 0 తీసుకొని చూస్తున్నా. 0 డిగ్రీస్ తీసుకుందాం. అలా 0 డిగ్రీస్ తీసుకుంటే ఏమవుతుందంటే tan ఆఫ్ π/4 వస్తుంది. ఇది tan π/4. అలాగే ఇక్కడ కూడా x0 తీసుకుంటే ఇది కూడా ఏమైంది tan π/4 వస్తుంది. అంటే అప్పుడు tan π/4 అంటే 1 ప్లస్ tan π/4 అంటే 1. 1 + 1 ఎంతమ్మా 2 వస్తుంది. సో ఇప్పుడు 2 వచ్చింది. ఇక్కడ కూడా x0 తీసుకోండి. 2 sec 0 ఎంత 1 కాబట్టి ఇది కూడా 2 అవుతుంది. అలాగే 2 × cos 0 ఇది కూడా 2 అవుతుంది. కాబట్టి ఈ రెండు రైటే. ఇక్కడ తీసుకోండి 0 ఇది 0 అయిపోతుంది, ఇది కాదు. ఇక్కడ 0 తీసుకోండి ఇది 0 అయిపోతుంది కాబట్టి ఇది కాదు. అంటే ఇదన్నా రైట్ అయి ఉండాలి, ఇదన్నా రైట్ అయి ఉండాలి. సరే ఇప్పుడు ఇంకొక యాంగిల్ తీసుకుందాం. ఈ రెండిట్లోనే రైట్ అనమాట, మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు ఎక్స్ అనేది నేను 30 డిగ్రీస్ తీసుకుంటా. ఎక్స్ అనేది 30 తీసుకుంటే ఇక్కడ ఏమైద్దామా tan π/4 అంటే tan 45 ప్లస్ ఇక్కడ ఎక్స్ అనేది 30 తీసుకుంటే 30/2 అంటే 15 వస్తుంది. అలాగే ఇక్కడ tan 45 మైనస్ ఇది 15 అనమాట. సో tan 60 అంటే √3 ప్లస్ అలాగే ఇక్కడ ఏమొస్తుందమ్మా tan 45 మైనస్ 15 అంటే tan 45 మైనస్ 15 అంటే ఏంటి tan 30 ఇది వచ్చేసి 1/√3. ఎల్సిఎం చేయండి √3 వస్తుంది. √3 × √3 3 ప్లస్ 1 4/√3 వచ్చింది. ఎంత వచ్చిందమ్మా 4/√3. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం.
ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ సీక్ ఎంతమ్మ తేటా 30, సీక్ 30 వచ్చేసి 2/√3. సో 2 ఇంటూ 2 ఏమైంది 4/√3. సో సేమ్ వచ్చింది కాబట్టి ఇదే రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఒకవేళ ఇందులో కూడా వచ్చిద్దేమో చెక్ చేద్దాం. ఇందులో చెక్ చేస్తే 2 ఇంటూ cos 30 వచ్చేసి √3/2. 2 క్యాన్సిల్ అయిపోయి √3 వస్తుంది కాబట్టి ఇది కాదు. సో సరైన సమాధానం ఆప్షన్ ఏ. ఇలా మనకి కావలసినటువంటి యాంగిల్ని ఎజూమ్ చేసుకోవాలి. ఇక్కడ ఒకేసారి మనం 0 కాకుండా థీటానే ఎజూమ్ చేసుకుంటే కొద్దిగా టైం సేవ్ అయ్యేది. ఓకేనా. నెక్స్ట్ వన్ cos² ఆఫ్ 45 మైనస్ థీటా ప్లస్ cos² ఆఫ్ 15 ప్లస్ థీటా మైనస్ cos² ఆఫ్ 15 మైనస్ థీటా అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ మనం cos 45 వాల్యూ తెలుసు కాబట్టి ఇక్కడ థీటా బదులు కానీ మనం 0 తీసుకుంటే అప్పుడు ఏమైద్దామో ఫస్ట్ వన్ cos² 45 అవుతుంది, ప్లస్ ఇది వచ్చేసి cos² 15 అవుతుంది, మైనస్ ఇది వచ్చేసి cos² 15. 0 తీసుకుంటే థీటా బదులు ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో cos² 45, cos 45 1/√2 కాబట్టి cos² 45 అంటే 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2 వస్తుంది. ఇది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. చూద్దాం. ఇఫ్ sin θ ప్లస్ cosec θ హోల్ స్క్వేర్ ప్లస్ cos θ ప్లస్ sec θ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు k ప్లస్ tan స్క్వేర్ θ ప్లస్ cot స్క్వేర్ θ అని ఇచ్చారు. అలా ఇచ్చి k వాల్యూ ఎంత అని అడిగారు. చూడండి ఇక్కడ థీటాని నేను సైను కాస్ ఉంది, సీకు కొసీక్ ఉంది, ఇవి రెండు కూడా థీటా వాల్యూస్ 45 డిగ్రీస్కి ఈక్వల్ కాబట్టి నేను థీటాని 45 డిగ్రీస్ అనుకొని ట్రై చేస్తాను వస్తుందో లేదో. sin 45 వచ్చేసి 1/√2 ప్లస్ కొసీక్ 45 వచ్చేసి √2 అవుతుంది. సో 1/√2 ప్లస్ √2 హోల్ స్క్వేర్. అలాగే ఇక్కడ కూడా cos 45 వచ్చేసి 1/√2 ప్లస్ సీక్ 45 వచ్చేసి √2 హోల్ స్క్వేర్. సో 1 ప్లస్ 2/√2 హోల్ స్క్వేర్, 1 ప్లస్ 2 అంటే 3/√2 హోల్ స్క్వేర్, ఇది కూడా ప్లస్ 3/√2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా. అంటే 9/2 ప్లస్ 9/2 అంటే 18/2 అంటే 9 వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుందమ్మా 9. ఏది ఈ రెండింటి మొత్తం 9 వస్తుంది, అంతేగాని ఈ మొత్తం k వాల్యూ 9 కాదు. ఇక్కడ 9 ఈక్వల్ టు k ప్లస్ tan స్క్వేర్ థీటా ప్లస్ cot స్క్వేర్ థీటా. థీటా 45 కాబట్టి tan 45 1 కాబట్టి ఇది 1 స్క్వేర్, cot 45 కూడా 1 కాబట్టి ఇది కూడా 1 స్క్వేర్. సో k ప్లస్ 2 ఈక్వల్ టు 9. 1 ప్లస్ 1 2నే కదమ్మా. సో k ఈక్వల్ టు 9 మైనస్ 2 అంటే k వాల్యూ ఎంత వస్తుంది 7 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ sin a ప్లస్ sin ఆఫ్ 120 ప్లస్ ఏ మైనస్ sin ఆఫ్ 120 మైనస్ ఏ అని ఇచ్చారు. సో ఇక్కడ నేను ఏ వాల్యూ అనేది 0 డిగ్రీస్ తీసుకుంటున్నా. ఏ వాల్యూ అనేది 0 డిగ్రీస్ తీసుకుంటే చూడమ్మా sin 0 అవుతుంది, ప్లస్ ఇది వచ్చేసి sin 120 అవుతుంది, మైనస్ ఇది వచ్చేసి sin 120 అవుతుంది. sin 120 మైనస్ sin 120 క్యాన్సిల్ కాబట్టి ఆన్సర్ 0 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఇఫ్ tan θ ప్లస్ cot θ 2 అని ఇచ్చారు, దెన్ sin θ అన్నారు. ఇది ట్రూ అవ్వాలంటే థీటా 45 డిగ్రీస్ అయినప్పుడే ఇది ట్రూ అవుతుంది. చూడండి tan 45 1, cot 45 1, 1 ప్లస్ 1 2 కాబట్టి ఇక్కడ థీటా 45 అని క్లియర్గా చూడగానే అర్థమైపోతూ ఉంది. కాబట్టి sin 45 డిగ్రీస్ కనుక్కోవాలి, ఎందుకంటే ఇక్కడ థీటా ఉంది కదా, థీటా ప్లేస్లో 45. sin 45 ఎంతమ్మా 1/√2. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇఫ్ ఏ sin స్క్వేర్ థీటా ప్లస్ బి cos స్క్వేర్ థీటా ఈక్వల్ టు సి దెన్ tan స్క్వేర్ థీటా అని చెప్పి అడిగారు. ఇక్కడ సైను కాసుల్లో ఉంది కాబట్టి అవి రెండు ఈక్వల్ అయ్యేది 45 డిగ్రీస్ కాబట్టి థీటా వచ్చేసి 45 డిగ్రీస్ తీసుకుందాం. అలా తీసుకుంటే ఇక్కడ ఏం కనుక్కోవాలమ్మా tan స్క్వేర్ థీటా కనుక్కోవాలి. tan స్క్వేర్ థీటా అంటే tan స్క్వేర్ 45, tan స్క్వేర్ 45 అంటే 1 స్క్వేర్ ఎంత రావాలి 1 రావాలి. మరి 1 రావాలి కానీ ఇక్కడ ఏంటో బి మైనస్ సిలు ఏ మైనస్ సిలో ఉంది కాబట్టి వీటిలో కూడా మనం సబ్స్టిట్యూట్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. కాబట్టి ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ఇంటూ sin స్క్వేర్ థీటా అంటే sin 45 స్క్వేర్ అంటే 1/√2 హోల్ స్క్వేర్, అలాగే ప్లస్ బి ఇంటూ cos 45 1/√2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సి. సో a/2 ప్లస్ b/2 ఈక్వల్ టు సి. సో a ప్లస్ b ఈక్వల్ టు 2c అవుతుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 2cలోంచి ఒక సిని ఇటు తీసుకొస్తా, a మైనస్ సి. ఇక ఇక్కడ ఏ మిగిలిపోయింది సి మిగిలిపోయింది, ఈ ప్లస్ బి నాటి తీసుకెళ్దాం సి మైనస్ బి. సో అప్పుడు ఏమైద్దమ్మా ఈ a మైనస్ సి బై
సి మైనస్ బి, ఏ మైనస్ సి బై సి మైనస్ బి, లేదా సి మైనస్ బి బై ఏ మైనస్ సి, ఇవి రెండు కూడా 1 అవుతాయి. సో అవి ఎక్కడ ఉన్నాయో చూద్దాం. సి మైనస్ బి బై ఏ మైనస్ సి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏ మైనస్ సి బై సి మైనస్ బి లేదు, ఇక్కడ బి మైనస్ సి ఉంది కాబట్టి ఇది కాదు. సో నెక్స్ట్ వచ్చేసి సి మైనస్ బి బై ఏ మైనస్ సి ఉండాలి, కానీ ఇక్కడ బి మైనస్ సి బై ఏ మైనస్ సి ఉంది, ఇది కూడా కాదు. సో ఇక్కడ అసలు కరెక్ట్గా మనకి ఏదైతే కావాలో అది ఉంది కదా. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ సైన్ థీటా 1 ప్లస్ సైన్ థీటా 2 ప్లస్ సైన్ థీటా 3 ఈక్వల్ టు 3, దెన్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా 2 ప్లస్ కాస్ థీటా 3 ఈక్వల్ టు అన్నారు. చూడండి, సైన్లు 3 ఇచ్చి దాని వాల్యూ 3 అయిందంటే సైన్ 90 1 కదా, కాబట్టి థీటా ప్లేస్లో థీటా 1 ఈక్వల్ టు థీటా 2 ఈక్వల్ టు థీటా 3 ఈక్వల్ టు 90 డిగ్రీస్ తీసుకోండి. సైన్ 91 ప్లస్ సైన్ 91 ప్లస్ సైన్ 91 మొత్తం 3 అవుతుంది, పాసిబుల్ అయింది కదా. సో కాబట్టి ఇందులో కూడా థీటా 90 తీసుకోవాలి. సో కాస్ 90 0 ప్లస్ కాస్ 90 0 ప్లస్ కాస్ 90 0. సో ఇవన్నీ యాడ్ చేసేయండి, 0 అయిపోతుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా 2 అని ఇచ్చారు, ఏ సైన్ థీటా మైనస్ బి కాస్ థీటా 4 అని చెప్పి ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు ఈ క్రింది వాటిలో ఏది ట్రూ అయ్యిద్ది అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇచ్చిన ఆప్షన్లో ఏది సరిపోయితే దానికి సూటబుల్గా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇక్కడ మనకి సింపుల్గా థీటా వాల్యూని ఈజీగా ఉండేటువంటిది ఏదో ఒకటి ఎజ్యూమ్ చేద్దాం. అన్నిటికంటే 0 డిగ్రీస్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి 0 డిగ్రీస్ ట్రై చేస్తాను. ఒకవేళ 0లో పాసిబుల్ కాబట్టి ఇంకొక వాల్యూకి వెళ్దాం. స్టార్టింగ్ ఉండేది 0 కాబట్టి 0తో స్టార్ట్ చేస్తున్నాను. సో ఏ ఇంటూ కాస్ 0, కాస్ 0 ఎంతమ్మా 1, ఓకే, ప్లస్ బి ఇంటూ సైన్ 0, 0 అయిపోయింది. సో అప్పుడు ఏ ప్లస్ 0 ఈక్వల్ టు 2 అంటే ఏ వాల్యూ 2 వచ్చేసింది. నెక్స్ట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ఇంటూ సైన్ 0 0 మైనస్ బి ఇంటూ కాస్ 0, బి ఇంటూ కాస్ 0 ఏమైంది 1 కాబట్టి కాస్ 0 మైనస్ బి వస్తుంది ఈక్వల్ టు 4. సో మైనస్ బి ఈక్వల్ టు 4 అంటే ఏంటి, బి ఈక్వల్ టు -4 అని. సో ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూని ఈ ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏది ట్రూ అయిద్దో అదే మనకు కావాల్సినటువంటిది అనమాట. సో ఇప్పుడు ఏ ఆప్షన్ ఏలో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2² ప్లస్ -4 హోల్ స్క్వేర్, 2² అంటే ఎంతమ్మా 4, -4 హోల్ స్క్వేర్ అంటే ఎంత 16, 4 ప్లస్ 16 ఎంత 20, కాబట్టి ఇక్కడ 6 వచ్చింది కాబట్టి ఇది కాదు. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఇది కూడా a² ప్లస్ b² కదా, కాబట్టి ఇక్కడ కూడా 20 రావాలి కదా, 12 వచ్చింది కాబట్టి ఇది కూడా కాదు. సో ఆప్షన్ సి చూడండి, a² ప్లస్ b² 20 వచ్చింది కదా. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఒకవేళ a² మైనస్ b² చేసాం అనుకోండి, చూడండి 2² -4 హోల్ స్క్వేర్, 4 - 16 ఎంతమ్మా -12, కానీ ఇక్కడ 20 ఉంది కాబట్టి ఇది కూడా కాదు. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ సైన్ థీటా ప్లస్ కోసిక్ థీటా 2 దెన్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కోసిక్ స్క్వేర్ థీటా అన్నారు. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. థీటా 90 తీసుకున్నప్పుడే ఇది పాసిబుల్ అవుతుంది, మిగతా ఏ యాంగిల్స్కి ఇది LHS RHS ఈక్వల్ కాదు. కాబట్టి సైన్ 90 1, కోసిక్ 90 1, సో 1 + 1 అనేది 2 పాసిబుల్ అయింది కదా. కాబట్టి ఇందులో థీటా బదులు 90 తీసుకుందాం. సైన్ స్క్వేర్ 90 ప్లస్ కోసిక్ స్క్వేర్ 90, ఓకే, సైన్ స్క్వేర్ 90 1 స్క్వేర్, కోసిక్ స్క్వేర్ 90 1 స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1, 1 స్క్వేర్ అంటే 1, 1 + 1 ఎంత వస్తుందమ్మా 2నే వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, tan ఆఫ్ π/4 ప్లస్ థీటా ఇంటూ tan ఆఫ్ 3π/4 ప్లస్ థీటా అని ఇచ్చారు. సో అయితే ఈ రెండిటి యొక్క లబ్ధాన్ని మనం కనుక్కోవాలి. సో ఇక్కడ కూడా థీటా వాల్యూని ఎజ్యూమ్ చేద్దాం. థీటా నేను 0 డిగ్రీస్ అని తీసుకుంటున్నాను, అప్పుడు ఇదేమైంది tan π/4 అంటే 1, tan 3π/4 ప్లస్ థీటా, థీటా 0 అనుకున్నాం కాబట్టి tan 3π/4, tan 3π/4 వాల్యూ -1, సో 1 ఇంటూ -1 ఎంత వస్తుందమ్మా -1. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, tan π/4 ప్లస్ థీటా ఇంటూ tan π/4 మైనస్ థీటా. ఇక్కడ కూడా థీటా వాల్యూ 0 తీసుకుందాం. తీసుకుంటే tan π/4 అవుతుంది, 0 అయిపోతుంది కాబట్టి tan π/4 ఎంత 1, tan π/4 -0 అంటే tan π/4, ఇది కూడా 1, 1 ఇంటూ 1 1 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ కాస్ థీటా ఈక్వల్ టు 1/2 ఇంటూ a ప్లస్ 1/a అని ఇచ్చారు, దెన్ ద వాల్యూ ఆఫ్ కాస్ 3 థీటా ఈక్వల్ టు k ఇంటూ a³ ప్లస్ 1/a³ వేర్ k ఈక్వల్ టు అని చెప్పి ఇచ్చారు. ఏ వాల్యూని
ఎజ్యూమ్ చేస్తున్నాను. ఏ ఈక్వల్ టు 1 అని చెప్పి తీసుకొని చేద్దాం, వస్తుందేమో. సో కాస్ థీటా ఈక్వల్ టు 1/2 ఇంటూ 1 ప్లస్ 1/1 అంటే 1. సో 1/2 ఇంటూ 2 అంటే 1 వస్తుంది. సో కాస్ థీటా 1 ఎప్పుడైద్ది, కాస్ 0 డిగ్రీస్ కదా, అంటే థీటా అనేది 0 డిగ్రీస్ అయిపోయింది. ఏనేమో 1 అనుకున్నాను, అలా అనుకుంటే థీటా ఎంత వచ్చిందమ్మా, 0 డిగ్రీస్ వచ్చింది. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఇచ్చినటువంటి దాంట్లో కాస్ 3 థీటా అంటే కాస్ 3 ఇంటూ 0 డిగ్రీస్ ఈక్వల్ టు కే ఇంటూ 1³ ప్లస్ 1/1 క్యూబ్. సో కాస్ 30 అంటే కాస్ 0, కాస్ 0 1, 1 ఈక్వల్ టు కే ఇంటూ 1³ ప్లస్ 1/1 క్యూబ్ అంటే 1 ప్లస్ 1 2 అవుతుంది. సో కే ఈక్వల్ టు 1/2 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 2 కాస్ థీటా దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/x పవర్ ఎన్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ కూడా మనం ఎక్స్ వాల్యూని ఎజ్యూమ్ చేద్దాం, థీటా వాల్యూ కంటే ఎక్స్ వాల్యూని ఎజ్యూమ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. సో ఎక్స్ ప్లస్ 1/x, సో ఇక్కడ ఎక్స్ నేను 1 అని తీసుకుంటా. సో అప్పుడు ఏమైందంటే 1 ప్లస్ 1/1 ఈక్వల్ టు 2 కాస్ థీటా. సో 1 ప్లస్ 1 ఏమైంది 2, 2 ఈక్వల్ టు 2 కాస్ థీటా. సో 2 క్యాన్సిల్ అయితే కాస్ థీటా 1, కాస్ థీటా ఎప్పుడు 1 అయింది, కాస్ 0 డిగ్రీస్ కంటే థీటా ఎంత 0 డిగ్రీస్. సో థీటా 0 డిగ్రీస్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/x పవర్ ఎన్ కనుక్కోవాలి. ఎక్స్ అనేది 1 తీసుకున్నాం కాబట్టి 1 పవర్ ఎన్ ప్లస్ 1/1 పవర్ ఎన్. 1 పవర్ ఎన్ అంటే 1 ఘాతం ఎంత ఉన్నా దాని విలువ 1. ఇక్కడ కూడా అంతే. సో 1 ప్లస్ 1 ఎంత రావాలి, 2 రావాలి. ఇప్పుడు థీటా 0 డిగ్రీస్ తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆప్షన్స్లో ఏదైతే 2 వస్తుందో అదే సరి అయిన సమాధానం. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ కాస్ 0, ఇది కాస్ 0 కదమ్మా, కాస్ 0 ఎంత అయింది 1 అయింది. సో 2 ఇంటూ 1 ఎంత 2, ఇది 2 వచ్చింది. గబక్కని ఇదే పెట్టేసేయకుండా మిగతాయి కూడా ఏమైనా వస్తాయని చెక్ చేద్దాం. -2 ఇంటూ కాస్ ఎన్ థీటా. సో ఇక్కడ -2 కాస్ 0, ఇది -2 వస్తుంది కాబట్టి ఇది కాదు. సో 3 ఇంటూ కాస్ 0, 3 వస్తుంది కాబట్టి ఇది కాదు. 2 ఇంటూ సైన్ 0, 0 అవుతుంది కాబట్టి ఇది కాదు. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ tan x ఈక్వల్ టు b/a దెన్ స్క్వేర్ రూట్ ఆఫ్ a ప్లస్ b బై a మైనస్ b ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a మైనస్ b బై a ప్లస్ b ఈక్వల్ టు అని చెప్పి ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు మనము ఏదొక వాల్యూని ఎజ్యూమ్ చేస్తే ఈజీగా వచ్చేటట్టు మనం చూడవచ్చు. సో ఇక్కడ నేను b అనే దాన్ని 0 తీసుకుంటా. ఇక్కడ 2 చోట్ల b అనేది కలపబడింది, తీసివేయబడింది కాబట్టి ఆ bని 0 అని తీసుకుంటే ఇదేమై చూడండి అమ్మా, a ప్లస్ 0 బై a మైనస్ 0 ప్లస్ ఇది కూడా ఏమైంది a మైనస్ 0 బై a ప్లస్ 0. సో స్క్వేర్ రూట్ ఆఫ్ a బై a అంటే 1, స్క్వేర్ రూట్ ఆఫ్ a బై a అంటే 1, టోటల్గా ఎంత వచ్చింది 2 వచ్చింది. ఓకేనా. ఇక్కడ tan x ఎంత అమ్మా, b బై a కదా, అంటే tan x వచ్చేసి b బై a అంటే bని 0 తీసుకుంటే 0 బై ఎనీథింగ్ ఏమైంది 0. సో tan x 0 ఎప్పుడైంది, tan 0 డిగ్రీస్ కదా. సో x వాల్యూ ఎంత 0 డిగ్రీస్. సో ఇప్పుడు మనం ఇచ్చిన ఆప్షన్స్లో ఈ 0ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏదైతే 2 వస్తుంది, ఎందుకంటే ఈ రెండింటి మొత్తం కదా అడిగింది కాబట్టి ఈ రెండింటి మొత్తం 2 వచ్చింది కాబట్టి ఈ రెండింటి మొత్తం 2 వచ్చేటట్టుగా ఏది వస్తే అదే ఆన్సర్ అవుతుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ సైన్ 0 బై, కాబట్టి ఇదంతా 0 అయితే ఇది కాదు. 2 ఇంటూ కాస్ 0, 2 ఇంటూ కాస్ 0 1 కాబట్టి 2 ఇంటూ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ 2x స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ 0 స్క్వేర్ రూట్ 1 1, ఇది 2 ఇంటూ 1 బై 1 2 వచ్చింది ఇది. ఓకేనా. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ 0 కాస్ 0 అంటే 2 ఇంటూ 1 బై ఇదేమైందమ్మా రూట్ 0, రూట్ 0 అంటే 0, ఇది ఇన్ఫైనైట్ వస్తుంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ వన్ 2 ఇంటూ సైన్ x, సైన్ 0 0 కాబట్టి ఇది కూడా కాదు. సో సరైన సమాధానం ఏమవుతుంది, ఆప్షన్ బి అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, 3 ఇంటూ సైన్ x మైనస్ కాస్ x హోల్ క్యూబ్ ప్లస్ 6 ఇంటూ సైన్ x ప్లస్ కాస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ సైన్ పవర్ 6x ప్లస్ కాస్ పవర్ 6x అని చెప్పి ఇచ్చారు. జనరల్గా మనం ఇలాంటి ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న కోఎఫిషియెంట్స్ని యాడ్ చేసుకుని అదే ఆన్సర్ అని చెప్పి రాస్తూ ఉంటాం. ఇక్కడ అలా చేస్తే మాత్రం మన ఆన్సర్ తప్పు వచ్చింది. ఎందుకంటే అన్నీ కూడా ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ పవర్ 6 ఉంది, అంటే ఈవెన్ నెంబర్ ఉంది. కానీ ఇక్కడ వచ్చేలేక ఏముంది, ఆడ్ నెంబర్ ఉంది. కాబట్టి ఇక్కడ కానీ ఆ పద్ధతి కానీ అప్లై చేస్తే ఖచ్చితంగా ఆన్సర్ తప్పు వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎక్స్ వాల్యూ 0 తీసుకోవాలి. ఎక్స్ వాల్యూ 0 తీసుకుంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. చూడండి, 3 ఇంటూ 0 మైనస్ 1 -1 హోల్ క్యూబ్ ప్లస్ 6 ఇంటూ సైన్ x 0 అయిపోయింది, కాస్ x 1, సో 6 ఇంటూ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ సైన్ పవర్ 6x 0 ప్లస్ ఇది 1 వస్తుంది, 1 పవర్ 6.
సో చూడండి, ఒకవేళ ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉన్నట్లయితే అప్పుడు మనం ఈ కోఎఫిషియంట్స్ని యాడ్ చేస్తే అదే ఆన్సర్ అయ్యేది. చూడండి, ఇప్పుడు ఇది -3 అవుతుంది, +6 +4. సో ఇది వచ్చేసి 10 - 3 7 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. కాబట్టి ఇటువంటి చేసేటప్పుడు ఎక్స్పోనెంట్ అనేది ఈవెన్ ఉంటే డైరెక్ట్గా ముందున్న కోఎఫిషియంట్స్ని యాడ్ చేసి ఆన్సర్ రాసేసుకోండి, ఇబ్బంది లేదు. కానీ ఆడ్ నంబర్ ఉంటే మాత్రం ఒకసారి ఎక్స్ వాల్యూ 0 తీసుకొని చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ అలా చెక్ చేస్తే ఆప్షన్ బి 7 అనేది రైట్ అయింది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఎక్స్ సైన్ క్యూబ్ థీటా ప్లస్ వై కాస్ క్యూబ్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా కాస్ థీటా అని ఇచ్చారు. అలాగే ఇంకొక ఈక్వేషన్ కూడా ఇచ్చారు, ఎక్స్ సైన్ థీటా ఈక్వల్ టు వై కాస్ థీటా అని ఇచ్చారు. రెండు ఈక్వేషన్లు ఇచ్చి x² + y² ఎంత అన్నారు. ఇక్కడ ఏదైతే ఈజీగా ఉంటుందో దాన్ని తీసుకోవాలి మనం. ఇది తీసుకుందాం. సో ఎక్స్ సైన్ థీటా ఈక్వల్ టు వై కాస్ థీటా. సో x/y ఈక్వల్ టు, లేదా సైన్ థీటా అలాగే ఉంచండి, సైన్ థీటా బై కాస్ థీటా ఈక్వల్ టు, ఈ కాస్ థీటాని ఇటు తీసుకొచ్చాం. సో ఇదేమైంది, y/x వస్తుంది. సైన్ థీటా బై కాస్ థీటా ఈక్వల్ టు ఏమైందమ్మా, y/x అయిపోయింది. లేదంటే ఇలా కూడా రాసుకోవచ్చు, x/y ఈక్వల్ టు కాస్ థీటా బై సైన్ థీటా అని కూడా రాసుకోవచ్చు. సో మనం ఏం కనుక్కోమన్నారు, x² + y² కదా. సో ఇదైనా తీసుకోండి, ఇదైనా తీసుకోండి, ఎట్లయినా పర్లేదు. సో ఇది తీసుకున్నాం అనుకోండి, x ఏముంది కాస్ థీటా, సో cos² థీటా, ప్లస్ y బదులు ఏముంది సైన్ థీటా ఉంది, సో sin² థీటా. సో cos² థీటా ప్లస్ sin² థీటా ఏంటి, 1 కదా. సో x² + y² కదా ఇప్పుడు మనం కనుక్కుంది. సో x² + y² ఎంతమ్మా, 1. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ tan ఆల్ఫా ఈక్వల్ టు q - p/q + p అని ఇచ్చారు, tan బీటా ఈక్వల్ టు p/q అని ఇచ్చారు, దెన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు. చూడమ్మా, ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనం గమనిస్తే p అనేది యాడ్ చేయబడింది, సబ్ట్రాక్ట్ చేయబడింది. కాబట్టి ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ అప్లై చేద్దాం. p అనేది 0 తీసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. చూడండి, అప్పుడు tan ఆల్ఫా ఈక్వల్ టు q - 0/q + 0. సో tan ఆల్ఫా ఈక్వల్ టు q/q అంటే 1. సో tan ఆల్ఫా 1 ఎప్పుడైంది, ఆల్ఫా 45 డిగ్రీస్ అయినప్పుడు. ఇక్కడ వచ్చేసి tan బీటా వచ్చేసి p/q అని ఉంది. సో pని 0 అని తీసుకున్నాం కాబట్టి 0/q 0 అయిపోతుంది. ట్యాన్లో ఎప్పుడు 0 అవుతుందంటే 0 డిగ్రీస్కి. సో ఇక్కడ ఆల్ఫా 45 అని వచ్చింది, బీటా 0 డిగ్రీస్ అని వచ్చింది. ఇక్కడ ఏమడిగారు, ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే 45 + 0 45 డిగ్రీస్. దీన్ని π/4గా రాస్తాం. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, ఈ ప్రాబ్లంలో కొసీక్ థీటా ఈక్వల్ టు p + q/p - q, దెన్ మోడ్లెస్ ఆఫ్ కాట్ ఆఫ్ π/4 + θ/2 అని చెప్పి ఇచ్చారు. సో ఈ ప్రాబ్లంని మనం ఈజీగా సాల్వ్ చేయాలంటే థీటా వాల్యూని కరెక్ట్గా ఎజ్యూమ్ చేసుకోవాలి. ఇక్కడ నేను థీటా వాల్యూని 30 డిగ్రీస్కి ఎజ్యూమ్ చేస్తున్నాను. సో అప్పుడు కొసీక్ 30 ఈక్వల్ టు ఏమవుతుంది, p + q/p - q అవుతుంది. కొసీక్ 30 వాల్యూ 2. సో 2 ఈక్వల్ టు p + q/p - q. సో 2 × p - q ఈక్వల్ టు p + q అవుతుంది. సో తర్వాత దీన్ని 2p - 2q ఈక్వల్ టు p + qగా రాసుకుంటాం. అలా రాసుకొని ఈ p వాల్యూ తీసుకురండి, 2p - p ఈక్వల్ టు q + 2q. సో p ఈక్వల్ టు 3q అయింది. p వాల్యూ ఎంత వచ్చిందమ్మా, 3q వచ్చింది. సో p వాల్యూ 3q వచ్చింది. సో ఇందులో మనం థీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. కాట్ ఆఫ్ π/4 అంటే 45 ప్లస్ థీటా 30 తీసుకున్నాం కాబట్టి 30/2 అంటే 15. సో కాట్ 60 అవుతుంది. సో కాట్ 60 డిగ్రీస్ వచ్చేసి 1/√3. సో ఈ p వాల్యూని 3q ఈ ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏదైతే 1/√3 వస్తుందో అదే సరైన సమాధానం. సో ఇక్కడ √p/q ఉంది. సో √p/q, p అంటే ఏంటి, 3q/q. q క్యాన్సిల్ అయితే √3 వస్తుంది. కానీ ఇక్కడ ఏం రావాలి, 1/√3, కాబట్టి ఇది కాదు. సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాం, సెకండ్ ఆప్షన్కి. √q/p ఉంది. సో q/p వచ్చేసి ఏంటమ్మా, 3q. సో q క్యాన్సిల్ అయితే 1/√3. సో 1/√3 వచ్చేసింది. సో కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది. సో చూడమ్మా, tan a ఈక్వల్ టు n/n+1, tan b ఈక్వల్ టు 1/2n+1, దెన్ tan ఆఫ్ a + b అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ కూడా మనం ఏదో ఒక వాల్యూని కానీ లేకపోతే యాంగిల్ని కానీ ఎజ్యూమ్ చేసుకొని మనం ఆన్సర్ వైపు వెళదాం. ఇక్కడ నేను n వాల్యూ 0 తీసుకుంటున్నా.
ఎన్ వాల్యూ 0 తీసుకుంటే tan ఏ ఏమై చెప్పండి, 0/ఎనీథింగ్, 0/0 + 1. సో tan ఏ 0 అయిపోయింది. సో tan ఏ ఎప్పుడు 0 అయింది, ఏ 0 డిగ్రీస్ అయినప్పుడు పాసిబుల్. ఇక్కడ n0 తీసుకోండి, tan b = 1/0 + 1 అంటే 1. సో tan b ఎప్పుడు 1 అయింది, tan 45 డిగ్రీస్కి, అంటే b ఎంత వచ్చిందమ్మా, 45 డిగ్రీస్. సో ఇక్కడ ఏం అడిగారు, tan ఆఫ్ a + b అన్నారు. సో tan ఆఫ్ a + b అంటే 0 + 45. సో tan 45 ఎంత అయిద్దమ్మా, 1. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ a + b = 3π/4 అని ఇచ్చారు, దెన్ 1 - tan a × 1 - tan b అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ నేను ఏ బి వాల్యూని ఎజ్యూమ్ చేయాలి. ఏ బి వాల్యూని ఎజ్యూమ్ చేయాలంటే ఇక్కడ 3π/4 అంటే 3 × 45 135 డిగ్రీస్, అంటే a + b అనేది 135 డిగ్రీస్. సో ఇక్కడ నేను ఏదొక ఈ రెండిట్లో ఒకదాన్ని 0 తీసుకుంటాం. ఒకదాన్ని అంటే నేను బీని 0 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏ ఏమైంది, 135. బి అనేది 0 డిగ్రీస్ తీసుకుంటే ఏ అనేది ఏమైంది, 135. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, 1 - tan 135 డిగ్రీస్ ఇంటూ 1 - tan 0 డిగ్రీస్. సో 1 - tan 135, tan 135 డిగ్రీస్ వాల్యూ ఏమవుతుంది, -1 అవుతుంది. సో -1 ఇంటూ 1 - 0. సో 1 -1 అంటే ప్లస్ అయింది. సో 1 + 1 2, 2 × 1 2 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, a + b అనేది 3π/4 ఇచ్చి 1 + cot a × 1 + cot b అని చెప్పి ఇచ్చారు. అంటే a + b వచ్చేసి 3π/4 అంటే 135 డిగ్రీస్. సో ఇక్కడ నేను ఏని 45 డిగ్రీస్, బిని 90 డిగ్రీస్ అని తీసుకుంటే ఇది పాసిబుల్ అయ్యింది కదా. అట్లా మనం ఏ యొక్క వాల్యూస్ తీసుకొని ఈజీగా ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇవే తీసుకోవాలని రూల్ ఏం లేదు, మనకి ఏవైతే ఈజీగా ఉంటాయో అవి సెలెక్ట్ చేసుకొని తీసుకోవటమే. సో 1 + cot a 1 + cot 45 ఇంటూ 1 + cot b 1 + cot 90. సో 1 + 1 ఇంటూ 1 + cot 90. cot 90 వచ్చేసి 0 అమ్మ. సో 1 + 1 ఎంత, 2. 2 × 1 ఏమైంది, 2 అవుతుంది. సో 2 అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఆప్షన్ సిలో ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఇఫ్ a + b π/4 దెన్ 1 + tan a × 1 + tan b అని ఇచ్చారు. ఇక్కడ ఒక వాల్యూ అనేది 0 తీసుకుందాం. సో a అనేది 0 డిగ్రీస్ తీసుకుంటే b అనేది π/4 అంటే 45 డిగ్రీస్ వస్తుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, 1 + tan 0 × 1 + tan b అంటే 45. 1 + tan 0 0, 1 + tan 45 1. సో 1 × 2 2 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ a + b = π/4 దెన్ cot a - 1 ఇంటూ cot b - 1 = 4k దెన్ k = అని చెప్పి ఇచ్చారు. సో cot a - 1 ఇంటూ cot b - 1 అనేది 4k అని చెప్పి ఇచ్చారు. అయితే ఇక్కడ నేను a + b π/4 అనేది సాటిస్ఫై చేయాలంటే ఏదో ఒకటి 0 తీసుకోండి, ఏనో బీనో 0 తీసుకోండి. నేను ఏ 0 తీసుకుంటే b అనేది π/4 అంటే 45 డిగ్రీస్ వస్తుంది. సో cot a అంటే cot 0 - 1 ఇంటూ cot b - 1. cot b - 1 అంటే cot 45 - 1 = 4k వస్తుంది. సో ఇలా తీసుకుంటే ఇన్ఫినిటీ -1 ఇన్ఫినిటీ వస్తుంది కాబట్టి ఇది పాసిబుల్ కాదు. కాబట్టి నేను ఇక్కడ వాల్యూస్ని ఎలా తీసుకుంటున్నానంటే ఏ 90 డిగ్రీసు, బి వచ్చేసి -45 తీసుకుంటే ఏ + b అనేది 45 అవుతుంది. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, cot 90 - 1 ఇంటూ cot ఆఫ్ -45 - 1 = 4k. సో cot 90 అంటే 0, సో 0 - 1 అంటే -1. సో cot ఆఫ్ -45 అనేది -1, అలాగే ఇక్కడ ఆల్రెడీ -1 ఉంది, = 4k. సో -1 × -2 2 అవుతుంది, 2 = 4k. -1 × -1 2 అవుతుంది, 2 = 4k. సో k = 2/4 అంటే 1/2 వస్తుంది. అందుకే మనం ఎజ్యూమ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇన్ఫినిటీ అట్లాంటివి వస్తే మనకి సొల్యూషన్ అనేది పాసిబుల్ కాదు. కాబట్టి ఏ వాల్యూ బి వాల్యూ తీసుకునేటప్పుడు ఇన్ఫినిటీ రానటువంటి వాల్యూస్ని ఎజ్యూమ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏ 0 బి 45 తీసుకుంటే ఇక్కడ ఇబ్బంది అయిపోయింది, cot 0 వచ్చేసింది, ఇన్ఫినిటీ వచ్చేసింది. కాబట్టి అటువంటిది ఇంపాసిబుల్ అనమాట, సాధ్యం కాదు సొల్యూషన్ చేయాలంటే. కాబట్టి ఏ 90 బి -45 తీసుకున్నాం.
నెక్స్ట్ వన్ సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా 4 అని ఇచ్చి కాస్ థీటా ఎంత అని అడిగారు. దీనికి సింపుల్గా ఒక ఫార్ములా ఉంది. సీక్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఎక్స్ అయితే, గుర్తుపెట్టుకోండి, సీక్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఎక్స్ అయితే కాస్ థీటా కనుక్కోమంటే 2x/x² + 1 వేయండి. అదే సైన్ థీటా కనుక్కోమన్నారు అనుకోండి, ఇదే ప్రాబ్లంలో సైన్ థీటా సీక్ ట్యానుల్లో ఉండి సైన్ కనుక్కోమంటే x² - 1/x² + 1 వేయండి. సో ఇప్పుడు కాస్ థీటా వచ్చేసి 2x ఇక్కడ x ప్లేస్లో 4 ఉంది. సో 2 × 4/4² + 1 8/16 + 1 17. సో 8/17. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఇదే ప్రాబ్లంలో సైన్ అడిగితే 4² - 1/4² + 1 అంటే 16 - 1 15/17 అయింది. ఓకేనా. ఎప్పుడు ఇది సీక్ థీటా ప్లస్ ట్యాన్ థీటాలు ఇచ్చినప్పుడు, అలా కాకుండా ఒకవేళ కొసీకు కాటుల్లో ఇస్తే, చూడండి అదే ప్రాబ్లం ఇక్కడ రాశాను చూడండి, కొసీక్ థీటా ప్లస్ కాట్ థీటా 5 అయితే కాస్ థీటా ఎంత అన్నప్పుడు ఇందాక వచ్చిన సైన్ కాస్లు రివర్స్ అయిపోతాయి. ఇందాక కాస్ థీటా ఏం చెప్పాము, 2x/x² + 1 అని, సైన్ x² - 1/x² + 1 అని చెప్పాం కదా. ఓకేనా. ఎప్పుడు అది సీకు ట్యానుల్లో ఉంటాయి. కానీ కొసీకు కాటుల్లో ఉన్నప్పుడు కాస్ థీటా వచ్చేసి ఏమవుతుందంటే, కాస్ థీటా వచ్చేసి x² - 1/x² + 1 అవుతుంది. సో ఇక్కడ 5 ఉంది కదా ఎక్స్ ప్లేస్లో. సో 5² - 1/5² + 1 25 - 1 24/25 + 1 26 2 12s 2 13s 12/13 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఇదే ప్రాబ్లంలో సైన్ థీటా అడిగారు అనుకోండి, ఏమవుతుంది, 2x/x² + 1 అంటే 2 × 5/5² + 1 అంటే 10/26 అంటే 2 5s 2 13s 5/13 వస్తుంది. సైన్ అడిగితే గుర్తుపెట్టుకోండి, సీకు ట్యానుల్లో ఉన్నటువంటి కాసు సైన్ ఫార్ములాసు కొసీకు కాటులో వచ్చినప్పుడు మారిపోతాయి. దీనికి దానికి వస్తాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇఫ్ కాట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా m సీక్ థీటా మైనస్ కాస్ థీటా n దెన్ బై ఎలిమినేటింగ్ థీటా అయితే, ఇందులో ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏది కరెక్ట్ అని చెప్పి ఇచ్చాడు. సో ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్లో నేను థీటాని ఎజ్యూమ్ చేస్తున్నాను. కాటు ట్యానుల్లో ఉంది కాబట్టి కాటు ట్యాన్ ఈక్వల్ అయ్యేది 45 degrees కాబట్టి థీటా 45తో స్టార్ట్ చేద్దాం. సో కాట్ 45 1 ప్లస్ ట్యాన్ 45 1. సో 1 + 1 = m. సో m వాల్యూ 2 వస్తుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు సీక్ 45 వచ్చేసి √2 మైనస్ కాస్ 45 వచ్చేసి 1/√2 = n. ఎల్సిఎం చేయండి, √2 అవుతుంది. √2 × √2 2 - 1/√2 = n అవుతుంది. సో n = 1/√2. m ఏమో 2, n ఏమో 1/√2 అవుతుంది. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. m వాల్యూ ఎంతమ్మా 2, 2² అంటే 4, n వాల్యూ ఎంత 1/√2 4/√2 హోల్ పవర్ 2/3 మైనస్ mn², m వచ్చేసి ఎంతమ్మా 2 × n² అంటే 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2 హోల్ పవర్ 2/3. సో ఇది 1 అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఇక్కడ 4/√2 అంటే 2√2 కదా, 2√2 హోల్ పవర్ 2/3 అంటే చూడండి, ఇది 4/√2 అంటే 2√2. 2√2ని ఎలా రాయొచ్చు, 2^3/2గా, హోల్ పవర్ 2/3 ఉంది కదా. సో ఇట్లా రాస్తాం. 2 క్యాన్సిల్, 3 క్యాన్సిల్, ఇక్కడ 2 క్యాన్సిల్ అయింది. 1 పవర్ ఎంత ఉన్నా కూడా దాని ఇక్కడ 1 పవర్ 2/3. చూడండి 2 పవర్ 1 అంటే ఎంతమ్మా 2, 2 - 1 పవర్ ఎంత ఉన్నా దాని వాల్యూ 1. 2 - 1 ఎంత వచ్చింది 1, కాబట్టి కరెక్టే కదా. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఏ వాల్యూస్ని, ఈ m వాల్యూ n వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా. సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏముందో ఇక్కడ కూడా అదే కదా ఉంది. ఇది ఎంత వచ్చిందమ్మా 2 కదా వచ్చింది. 2 ప్లస్ ఇది ఎంత వచ్చింది 1, 2 + 1 3 కదా. మరి ఇది ఎట్లా రైట్ అయితే తప్పు కదా. సో ఇక్కడ ఇది ఎంతమ్మా 2 వచ్చింది, ప్లస్ ఇది ఎంత వచ్చింది 1, 2 + 1 ఎంత 3, కానీ ఇక్కడ 1 ఇచ్చారు కాబట్టి ఇది కూడా కాదు. సో నన్ అనేది కాదు. సో సరైన సమాధానం ఆప్షన్ ఏ అవుతుంది. ఇఫ్ కొసీక్ థీటా మైనస్ సైన్ థీటా = m అండ్ సీక్ థీటా మైనస్ కాస్ థీటా = n దెన్ బై ఎలిమినేటింగ్ థీటా అన్నారు. ఇక్కడ కొసీకు సీకు సైను కాసుల్లో ఉన్నాయి. ఇవి థీటా = 45 degrees అయినప్పుడు ఈక్వల్ అవుతాయి. ఫస్ట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. కొసీక్ 45 అంటే √2 మైనస్ సైన్ 45 అంటే 1/√2 = m.
సో ఎల్సిఎం చేస్తే √2 ఇంటూ √2 2 మైనస్ 1 ఈక్వల్ టు ఎం. సో ఎం ఈక్వల్ టు 1/√2 వస్తుంది. ఇది ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎం వాల్యూ వచ్చింది. సో సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సీక్ 45 √2 మైనస్ కాస్ కాస్ 45 1/√2 ఈక్వల్ టు ఎన్. సేమ్ ఇక్కడ ఏమొచ్చింది అదే వచ్చింది కాబట్టి ఎన్ వాల్యూ కూడా 1/√2నే. సో ఎం ఈక్వల్ టు ఏమని తెలిసింది, ఎన్ అని తెలిసింది. ఈ ఎం ఈక్వల్ టు ఎన్ కాబట్టి ఇప్పుడు ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎం బదులు ఎన్ తీసుకోండి, ఎం క్యూబ్ అవుతుంది. ఎం క్యూబ్ ఇంటూ 2/3 మైనస్ ఎన్ బదులు ఎంఏ సబ్స్టిట్యూట్ చేస్తే ఎం క్యూబ్ హోల్ పవర్ 2/3 వస్తుంది. సో ఎం² మైనస్ ఎం² ఎంత రావాలి, 0 రావాలి. కానీ ఇక్కడ ఎంత వచ్చింది, 1 వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ కాదు. సో ఆప్షన్ బిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆప్షన్ బిలో సబ్స్టిట్యూట్ చేయండి. m² హోల్ పవర్ 2/3 కాబట్టి క్లియర్గా అర్థమైపోతుంది. ఇది ఎం క్యూబ్ హోల్ పవర్ 2/3 ప్లస్ ఎం క్యూబ్ హోల్ పవర్ 2/3. ఇవి క్యాన్సిల్ అయిపోతే m² ప్లస్ m² ప్లస్ m² అంటే 2m² అవుతుంది. m² ప్లస్ m² అంటే ఎంతమ్మా, 2m². ఓకే, ఎం వాల్యూ ఎంత మనకి తెలుసు కదా, 1/√2 అని. సో 2 ఇంటూ 1/√2 హోల్ స్క్వేర్ అంటే 2 ఇంటూ 1/2 ఎంత రావాలి, 1 రావాలి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, 0 ఇచ్చారు. కానీ ఇక్కడ చూడండి సేమ్ అదే ఉంది, 1 వచ్చింది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ కాస్ పవర్ 4θ మైనస్ సైన్ పవర్ 4θ ఈక్వల్ టు అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ θ వాల్యూ ఎజ్యూమ్ చేద్దాం. θని 0 degrees అని చెప్పి తీసుకుందాం. θ 0 అయితే కాస్ పవర్ 40 మైనస్ సైన్ పవర్ 40. కాస్ పవర్ 40 అంటే 1/4 మైనస్ 0/4 1 వస్తుంది. సో ఈ వాల్యూ 1 వచ్చింది. అలా 1 వచ్చేది ఏముందో చూద్దాం ఆప్షన్స్లో. సైన్ 2 ఇంటూ 0, సైన్ 0 0 కాబట్టి ఇది కాదు. కాస్ 2 ఇంటూ 0, కాస్ 2 ఇంటూ 0, కాస్ 0 1 కాబట్టి ఇది పాసిబుల్ ఉంది. అలాగే ట్యాన్ 2 ఇంటూ 0, ట్యాన్ 0 0 కాబట్టి ఇది పాసిబుల్ కాదు. లేదా సైన్ 0 అంటే 0 కాబట్టి ఇది కూడా పాసిబుల్ కాదు. సో ఇది ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది. దీన్ని ఇంకొక మెథడ్లో కూడా చేయొచ్చు. cos² హోల్ స్క్వేర్ మైనస్ sin² హోల్ స్క్వేర్గా రాస్తే a² మైనస్ b² ఫామ్లో ఉంది కాబట్టి cos² ప్లస్ sin² ఇంటూ cos² మైనస్ sin² అవుతుంది. సో ఇది వచ్చేసి 1, cos² మైనస్ sin² అంటే cos 2θ. సో 1 ఇంటూ cos 2θ cos 2θ. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఈ పద్ధతి అయినా వేసుకోండి, θ వాల్యూ 0 తీసుకుని అయినా చేసుకోండి. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.